దేవుడు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడాడండి. అంతేకాదు మళ్ళీ ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా దేవుడు సజీవ లెక్కలలో మమ్మల్ని, అలాగే మేము మా తల్లికి మేము 5 మా 5 దేవుడు ఎంతగానో కాసి కాపాడాడండి. అనేక బలహీనతలు, కష్టాలు, అనేక బాధలు, అలాగే ఇబ్బందులు, ఇల్లు నుంచి, అలాగే కొన్ని ప్రమాదాల నుంచి తప్పించి నా దేవుడు మమ్మల్ని ఇలాగ సజీవ సంఖ్యలో ఉంచినందుకు, అలాగే నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మయంపరచాలని బిడ్డలందరినీ పిలిపించుకుని, అలాగే ఈ సువార్త అలాగే అందరికి అందుతుందని, అలాగే తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ 9 ఏర్పాటు చేసిన కోరికను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే దాసులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకనూ గడిచిన దినములన్నీ మా అమ్మగారు అయితే ఇంకా 4వ సంవత్సరం వచ్చిందని చనిపోయి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదం అంటున్నాం. నీతిమంతులు అంటే మనం ఎవరో కాదు, దేవుడే నీతిమంతుడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాకే ఈ పూటికి ఏర్పాటు చేసుకుంటున్నాం అండి. అలాగే అన్యులైతే వాళ్ళు ఏదో పెద్దకారం చిన్నకారం చేసి వదిలేస్తారండి. ఇది మన దేవుళ్ళు వెళ్ళి రక్షణ పొందేది, ఇది మనకి గొప్ప ధన్యత అండి. ఇది ఇలాగా ప్రతి సంవత్సరం ఇలాగా దేవుడిని మయంపరచడానికి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటామండి మనం. అలాగా కూడికి ఇలాగా 9 కూడా ఎంతగానో ఎప్పుడు మర్చిపోకుండా ఇలాగ ఏర్పాటు చేస్తున్నారండి. నా తల్లిని తండ్రిని ప్రేమించుకుని మేము వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా మేము దేవుని మయంపరచుకోవాలని ఇలాగే ఏర్పాటు చేసుకుంటున్నామండి. అలాగే మీరు అందరూ వస్తున్నారు. అలాగే నా తల్లి సంఘం అని మాకు మరొకసారి నా తల్లి సంఘంలో బిడ్డలందరూ మేము అందరూ కలిసే అవకాశం మాకు దేవుడు ఇస్తున్నాడండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా తల్లి 5పై మీరు అన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా పెద్దమ్మలు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, వాటి రాకపోకల్లోనూ మా బిడ్డల్ని ఎంతగానో కాల్చి కాపాడే వరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. నా చెంతం చేసే వ్యాపారము, అలాగే నా కుటుంబం, నా చెల్లి కుటుంబం, నా కుటుంబం, నా పెద్దమ్మడి కుటుంబం కూడా రక్షించబడేలాగా, అలాగే నా చిన్నమ్మడి కుటుంబం రక్షించబడేలాగా, నా చెల్లి కుటుంబం రక్షించబడేలాగా మీ అన్ని ప్రాంతంలో మీరు మర్చిపోకుండా దైవదాసులు, దాసురాలు, సంఘటనలందరూ కూడా పట్టుదలపై ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నాయన 24 గంటలు పరిశుద్ధులు దేవగంటలు మా మధ్య నుండి మాతో మాట్లాడారు. నీ దైవదాసుల నుండి మంచి మర్మాలను బయలుపరిచేది తండ్రి. ఆ వాక్యాన్ని బట్టి ధ్యానించుకుంటే గొప్ప దైవం చేస్తున్నామని వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా మనసును ఈ కుటుంబానికి బిడ్డలందరికీ తోడైండును గాక. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోపడకాలెను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోపడకాలెను వెళ్ళెదను. హల్లెలూయా యేసు చాలును
బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. ఇదిగో ముగ్గురు కుమార్తెలు అందరూ కూడా ప్రభువా మరి నాయన విస్తరించి నాయన యొక్క సంతతి పెరుగుతూ ఉండటానికి కృప దయచేశారు. సరిగా చేసి కుమార్తె అంగీకరించి ఆమెకు ఏదైతే ఇష్టమో అదే ఈనాటి వరకు చేస్తూ వచ్చారు కనుక మీరు చేయ సమస్తమును మీ దైవకృపలో వర్ధింప చేయండి. ఆ దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాకన మా చేతి పనిని స్థిరపరచమని భక్తులు చెప్పినట్లుగా ఈ బిడ్డలు చేయి సమస్తమును పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు పేరు పేరున ఒక్కొక్కరిని దీవించి పిల్లలు చదువుచుండే చదువుల్లో ఎదుగుచుండగా ఎదుగుదలలో జ్ఞానాత్మక వివేచన కృపను ప్రయాణ భద్రతలు కుటుంబ నిర్వహణలో వ్యాపారంలో ఉద్యోగంలో అన్ని విషయాల్లో ఈ బిడ్డలుగా ఆయా రీతులుగా మీకు తోడుగా నడిపించాలి. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.